There was once a boy who would never pay any attention to his studies. అనగనక ఒక అబ్బాయి ఉన్నాడు, తను ఎప్పుడు కూడా నెవర్ పే ఎనీ అటెన్షన్, చదువు మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టేవాడు కాదు, స్టడీస్. హిస్ పేరెంట్స్ సెండ్ హిమ్ టు స్కూల్. అతని పేరెంట్స్ తనని స్కూల్కి పంపించారు. బట్ కానీ హీ టుక్ టు ప్లేయింగ్ ఆన్ ద రోడ్. అతను ఆడడానికి ఇష్టపడేవాడు రోడ్డు మీద. అండ్ డిడ్ నాట్ కేర్ ఫర్ ద ఒపీనియన్ ఆఫ్ ఈవెన్ దోస్ ఫ్రెండ్స్ హూ హెల్ప్డ్ హిమ్ ఇన్ డేంజర్. అతను తన ఫ్రెండ్స్ ఒపీనియన్, తన అభిప్రాయం, ఫ్రెండ్స్ అభిప్రాయం కూడా డిడ్ నాట్ కేర్, పట్టించుకోడు. ఈవెన్ దోస్ ఫ్రెండ్స్ హూ హెల్ప్డ్ హిమ్, ఆ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారంట. ఇన్ డేంజర్, డేంజర్లో హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ కూడా అతను పట్టించుకోడు. వన్ డే ఏ జెంటిల్ మ్యాన్, ఒకరోజు ఒక మనిషి, హూ వాజ్ ఆన్ ద లుక్ ఫర్ ఏ బాయ్ సర్వెంట్. అతను లుక్అవుట్ ఫర్ ఏ బాయ్ సర్వెంట్. ఆ మనిషి తను ఎవరి కోసం వెతుకుతున్నాడంటే ఒక బాయ్ సర్వెంట్ కోసం వెతుకుతున్నాడు. హ్యాపెన్ టు కమ్ అక్రాస్ హిమ్, అతన్ని చూడడం జరిగింది. వాండరింగ్ ఆల్ అలోన్ ఇన్ ద స్ట్రీట్. వాండరింగ్ అంటే తిరగడం, ఆల్ అలోన్ ఒంటరిగా తిరుగుతున్నాడంట స్ట్రీట్స్లో. ఆ అబ్బాయిని చూసి ఆ జెంటిల్ మ్యాన్, హీ క్యారీడ్ హిమ్ అవే టు ఏ డిఫరెంట్ టౌన్, అతన్ని వేరే ఊరికి తీసుకెళ్ళిపోయాడు, డిఫరెంట్ వేరే ఊరికి. అండ్ మేడ్ హిమ్ వర్క్ డే అండ్ నైట్ యాజ్ ఎ సర్వెంట్, అతన్ని రోజు బాగా పని చేయించుకునేవాడు. సర్వెంట్ అంటే పనోడి కింద పగలు రాత్రి పని చేయించుకునేవాడు. నౌ ద బాయ్ రిపెంటెడ్, పశ్చాత్తాపడుతున్నాడు ఇప్పుడు ఆ బాయ్, హిస్ ఫోలీ మిస్టేక్. అండ్ వన్ డే వైల్ హిస్ మాస్టర్ వాజ్ ఫాస్ట్ అస్లీప్, అతని మాస్టర్ బాగా నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు, హీ స్లిప్డ్ అవే. అండ్ ఆఫ్టర్ ఏ గుడ్ డీల్ ఆఫ్ ట్రబుల్, అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. చాలా ప్రయాసకూడి, గుడ్ డీల్ అంటే చాలా కష్టపడి, ట్రబుల్స్, రీచ్డ్ హోమ్, అతను ఇంటికి చేరుకున్నారు. హీ అప్లైడ్ హిమ్సెల్ఫ్ హార్డ్ టు హిస్ బుక్స్, తను శ్రద్ధ అంతా పుస్తకాల మీద పెట్టాడు. నౌ అండ్ రోజ్ అంటే అభివృద్ధి చెందాడు. ఇన్ ఆఫ్టర్ లైఫ్, తన నెక్స్ట్ లైఫ్లో తను కష్టం తర్వాత తను చాలా బాగా చదువుకొని మంచిగా అభివృద్ధి చేశాడని. టు బీ ఏ గ్రేట్ మ్యాన్, మంచి మనిషిగా అతను అభివృద్ధి చెందాడు అని. దీని ప్యాసేజ్లో ఫస్ట్ క్వశ్చన్, హూ టుక్ టు ప్లేయింగ్ ఆన్ ద రోడ్, ఎవరు రోడ్డు మీద ఆడటానికి ఎక్కువ శ్రద్ధ చూపించారు? ఏ సర్వెంట్, ఏ బాయ్, పేరెంట్స్, ఏ జెంటిల్ మ్యాన్. ఏ బాయ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ హెల్ప్డ్ హిమ్ ఇన్ డేంజర్, ఎవరు డేంజర్లో హెల్ప్ చేశారు? ఫ్రెండ్స్, ఏ జెంటిల్ మ్యాన్, పేరెంట్స్, ఏ బాయ్ సర్వెంట్. ఇక్కడ మనకు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, సో ఫ్రెండ్స్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ డిడ్ ద జెంటిల్ మ్యాన్ మేక్ హిమ్ టు డూ డే అండ్ నైట్, జెంటిల్ మ్యాన్ డే అండ్ నైట్ ఏం చేయించేవాడు? ప్లే, వర్క్, స్టడీ, స్లీప్. వర్క్. The word used in the paragraph for not awake, not awake అంటే asleep అని అర్థం, నిద్రపోవడం, నాట్ అవేక్. సో ఏంటంటే asleep. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోలీ కాదు, ట్రబుల్ కాదు, వాండరింగ్ కాదు. నెక్స్ట్, ద ఆపోజిట్ జెండర్ ఫర్ ద వర్డ్ జెంటిల్ మ్యాన్ ఈజ్, ఆపోజిట్ అంటే వ్యతిరేకం. జెండర్ మీన్స్ ఇది జెంటిల్ మ్యాన్, ఇది మ్యాస్కులైన్ జెండర్ అంటాం. ఫెమినైన్ వచ్చి జెంటిల్ ఉమెన్ కాదు, లేడీ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేడీ, జెంటిల్ మ్యాన్, లేడీ ఈజ్ ద రైట్ ఆన్సర్.